రెడీయా? అలాగండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. పక్క రిబ్బన్ మీద పెట్టాలి. ఎర్రబాబు ఇది ఒక మహత్ అవకాశంగానే మనం భావించాలి. ఏదైతే సాయి హెల్త్ కేర్ ఇక్కడ బ్రాంచ్ పెట్టి దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తాం. అతి కీలకమైనటువంటి ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం సామాన్యుడు వైద్యం చేయించుకోవడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితి కావాలనేటటువంటి ఆయన ఉద్దేశంతో మన విజయ్ కుమార్ గారు, డాక్టర్ విజయ్ కుమార్ గారు సాయి హెల్త్ కేర్ అధినేత ప్రభుత్వంలో ప్రయత్నం చేసి ప్రధానంగా గైనకాలజీ ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. సామాన్యులు ఫ్రీగా గైనిక్ సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడం కాకుండా డెలివరీ కానీ ఆపరేషన్స్ కానీ అన్నింటినీ కూడా రూపాయి ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి అవకాశానికి ఇది ఉపయోగపడేటటువంటి. అలాగే పుట్టిన పిల్లలకి దాన్ని ముందుగానే గతంలోనే నాతో పెట్టించింది. పుట్టిన పిల్లలకు వైద్యం చేసేటటువంటి పరిస్థితి, చంటి పిల్లలకి ఆ విభాగం కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఆర్థోపెడిక్ ఇది మనకైతే చాలా అవసరం. ఎందుకంటే హైవే మీద ఉన్నాం, మన కళ్ళ ముందే యాక్సిడెంట్లు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన జ్యోతుల్ నెహ్రూ గారికి సాయి హాస్పిటల్ తరఫున నా శుభాభినందనలు. ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచి నెహ్రూ గారిని చూస్తున్నాం. జగ్గంపేటకి ఈ ఏరియాకి ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ఎమ్మెల్యే గారు అంటే జ్యోతుల్ నెహ్రూ గారే. ఆ రకంగా మాకు నెహ్రూ గారితో చిన్నప్పటి నుంచి నేను చదువుకుంటున్నప్పటి నుంచి సాధించాను. అలాగే ఏదైనా ఒక పని సాధించాలి అంటే ముఖ్యంగా అది నెహ్రూ గారిని చూసి నేర్చుకోవాలి. ఒక పదవి ఉంటే కాదు, ఆ పదవిని సార్థకత తీసుకొచ్చే ఖచ్చితంగా ఆ లక్షణాలన్నీ నెహ్రూ గారిని చూసి ఆయన్ని చూసి మేము నేర్చుకుంటూ కలిగాం. అలాగే మా అమ్మమ్మ గారు ఉండేది మరిసాల. ఈ చుట్టుపక్కల గ్రామాలకి మేము రాజమండ్రిలో సెటిల్ అయిపోయినా ఆ స్థాయి వైద్యం అందించాలి అనే సంకల్పంతో గత 3.5 సంవత్సరాలుగా మేము సాయి హాస్పిటల్ రాజమండ్రిలో ఇక్కడ బ్రాంచ్ని నడుపుతున్నాం. అది నెమ్మదిగా దినదినాభివృద్ధి చేస్తా ఒక్కొక్క బ్రాంచ్ ఇంప్రూవ్ చేస్తా. మేము ఇస్తున్న ప్రతి ఫెసిలిటీ కూడా రాజమండ్రి హాస్పిటల్లో ఉన్న మెయిన్ బ్రాంచ్కి సరి సమానమైన ఫెసిలిటీ ఇవ్వగలిగిన రోజే ఆ బ్రాంచ్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అలాగే ముఖ్యమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా ప్రతి వారం ఇక్కడ విజిట్ చేస్తున్నారు. అలాగే టెలిమెడిసిన్ ద్వారా ఇక్కడున్న ప్రతి పేషెంట్ని అక్కడున్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మానిటర్ చేస్తున్నారు. కాబట్టి వైద్యం యొక్క నాణ్యత విషయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. ఎప్పుడైతే మీకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ అవసరమో ఖచ్చితంగా ఆసుపత్రి వారు ఇమీడియట్గా రాజమండ్రి సాయి ఆసుపత్రికి షిఫ్ట్ చేసి అక్కడ మళ్ళీ అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందించే అవకాశం ఉంటే అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తారు. కాబట్టి ఇక్కడ సేవల్ని మీరు అవకాశం అవసరం ఉన్నప్పుడల్లా ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నారు.